ఇదిగోండి చారు పెట్టుకున్నాను నేను. ఇక్కడ ధనియాల రసం పెట్టుకున్నాను. గుండ వేసి పెట్టానండోయ్. మీకు ఏం చూపించాలి అనుకుంటున్నానంటే ఇదిగోండి పోపు ఇలా పెట్టుకోండి. ఈ చారులోకి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసి పెట్టాల్సిన అవసరమే లేదు. కొంచెం చూసారా, కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలి. అసలు పూర్తిగా ప్యాన్ కూడా తడవలేదు. ఎంత దేంట్లోకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ అసలు చూడండి, అసలు ఆయిలే అంటుకోలేదు. నేను ఇలా కొద్ది కొద్దిగా వేసే పెట్టుకుంటానండి. చాలా కొంచెం వేస్తాను, అసలు ఎంత 2-3 చుక్కలు వేస్తానో దానికే అయిపోతుంది, నాకు వేగిపోతుంది పోపు. ఆయిల్ తినండి కానీ తగ్గించండి, ఎందుకంటే రోజు మనం ఇంట్లో తగ్గించుకున్నాం అనుకోండి, మనకి హిందూస్కి పండుగలు చాలా ఎక్కువ కదా మన దాంట్లో. కాబట్టి మనం పండగలకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి వెళ్తాం కాబట్టి ఇలా మన ఇంట్లో కంట్రోల్ చేసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదు కదండి. అన్నీ చూసినప్పుడు నోరు ఊరుతుంది, తినాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు చెప్పండి, ఏమంటారో కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి ఈ పోపు ఇందులో వేసేసుకోండి చక్కగాను. పడపోతే ఇలా దెబ్బ కొట్టేసేయండి. చూసారా, అసలు ఆయిల్ జిడ్డుగా పడుతూ అసలు ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి చెప్తాను, ఇది పొంగిపోయిందండో, చూసారా, ఈ పొంగిపోయినప్పుడు ఉంటుంది చూడండి బాధ, అసలు మనం వర్ణించలేమన్నమాట. అంత బాధగా ఉంటుంది. చారు పొంగిపోయి స్టవ్ మీద పడిపోతే మనం ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చారు అంతా పొంగి కింద పడిన చారు కానీ, పులుసు కానీ, పప్పు కానీ ఏదైనా ఇలా పడింది అనుకోండి, అసలు ఆ బాధ ఊహించుకోలేమన్నమాట. అంత బాధగా ఉంటుంది. చూసారా, పోపు వేసేసుకున్నాను. మాకిద్దరికి సరిపోతుందండి, శుభ్రంగా బ్రహ్మాండంగా సరిపోతుంది. ఆయిల్ ఎంత వేసా చెప్పండి. నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఒక టీ స్పూన్ ఆయిల్ తప్పించి ఇంక వాడకూడదు అని. ఏం చేసినా సరే, ఎలా చేసినా సరే ఒక టీ స్పూన్ ఆయిలే వాడాలని చెప్పి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే ఫాలో చేయండి. ఇలాంటి హెల్దీ ఎవరు చూడరు, చూసినా లైక్ ఇవ్వరు, ఫాలో కూడా చెయ్యరు. ఎందుకు ఫ్రెండ్స్, అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే కదా నేను చూపిస్తున్నాను. లైక్ చేసేయండి, ఫాలో కూడా చేయండి. ఉంటానే.